పరాయి స్త్రీని అవమానిస్తే పతనం తప్పదు. వ్యసనపరుడు సర్వం కోల్పోతాడు. స్త్రీ ఆగ్రహం ప్రళయాంతకం. ఆహ్వానం రాకుండా ఎక్కడికి వెళ్ళరాదు. పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించాలి. ఆగ్రహం సర్వ విధాల నష్టం కలిగిస్తుంది. అహంకారం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, నాశనమే. అంగబలం అర్ధబలం కన్నా సంకల్ప బలమే గొప్పది. నీతిమంతుల్ని ఇబ్బందులు చేయడం లోకం హర్షించదు. ఇతిహాసాల్లో చూసుకుంటే సీతకి ఒకే భర్త, మండోదరికి ఒకే భర్త. సీత మహాపతివ్రత, మండోదరి కూడా. కానీ ఈ భూమిపై సీతకి చాలా దేవాలయాలు ఉన్నాయి, కానీ మండోదరికి లేవు. కారణం, సీత అంత స్థాయికి చేరడానికి కారణం రాముడు బుద్ధి కుశలత. మండోదరి స్థాయి పడిపోవడానికి కారణం రావణుడి బుద్ధిహీనత. ఒక స్త్రీ భార్యగా మంచి గౌరవ మర్యాదలు అందుకోవాలి అంటే తనకి సద్బుద్ధి ఉంటే సరిపోదు, కట్టుకున్న భర్తకు కూడా ఉండాలి.